మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటే రిజిస్టర్డ్ ప్రాపర్టీ తీసుకుంటారా, లేకపోతే నాన్ రిజిస్టర్డ్ ప్రాపర్టీ తీసుకుంటారా? హాయ్ హలో, నేను మీ తమ్ముడు ఫర్నిచర్. ఈరోజు చాలామంది మాకు చేసే ఫోన్ ఏంటంటే, సార్ ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ చూస్తున్నాం, లాటెక్స్ మీద గుడ్డు పెట్టి చూపిస్తున్నారు, వీళ్ళందరూ కూడాను మాకు చాలా తక్కువ ప్రైజెస్ చేస్తున్నారు, మీ దగ్గర ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చాలా వర్డ్స్ విన్నామండి. ఎప్పుడైనా కానివ్వండి, ఒక సర్టిఫైడ్ ప్రోడక్ట్ తీసుకోవడం అన్నది చాలా ఉత్తమం అండి. ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మా దగ్గర ఉండే ఒక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడలేదండి. ఏ ఒక్క బ్రాండెడ్ ప్రోడక్ట్ మీరు తీసుకున్నట్టయితే మాత్రం దానికి ISO సర్టిఫికేషన్ ఉంటుందండి. ఇది అన్ని బ్రాండ్స్కి రాదు, అంటే లోకల్ ప్రొడక్ట్స్కి అస్సలు రాదు, ఓన్లీ బ్రాండెడ్ వాటికే ఉంటుంది. ఈ బ్రాండెడ్ మ్యాటర్స్ చేసే మంచి పని ఏంటంటే, ప్రతి ఒక్క ప్రోడక్ట్ని కూడా వాళ్ళు క్వాలిటీ చెకింగ్ చేస్తారు. క్వాలిటీ చెకింగ్ లేకుండా ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా వాళ్ళ ఫ్యాక్టరీ నుండి బయటికి రాదు. కొన్న రోజు నుండి కూడాను అప్ టు 10 years వారంటీ ఉంటే 10 years వరకు, 15 years వారంటీ ఉంటే 15 years వరకు కూడాను ఈ మ్యాట్రసెస్ని కంప్లైంట్స్ వచ్చినా కానివ్వండి, లేకపోతే ఏ విధమైన డ్యామేజ్లుగా అయినా కానివ్వండి, కంపెనీ అనేది మీకు సర్వీస్ చేసి పడుతుంది. దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, అంటే ఈ రోజున 10,000 రూపాయలు పెట్టి కొన్న ప్రోడక్ట్ మీకు 10 years తర్వాత ఆబ్వియస్లీ రేట్ పెరుగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. సో దీనివల్ల ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే లోకల్ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే జస్ట్ 5,000 రూపీస్కే వస్తుంది. అది జస్ట్ 2 years తర్వాత మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ కొనాల్సి వస్తుంది. సో దీనివల్ల 10 yearsలోనే మీరు దాదాపు 40-50 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మాత్రం కేవలం 10,000 రూపాయలు ఖర్చు పెడితే చాలు. మరిన్ని అప్డేట్స్ కోసం తమ్ముడు ఫర్నిచర్ అకౌంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.